రేపే చవితి. తులా రాశివారికి 5 సంవత్సరాల రాజయోగం. ఒక స్త్రీ పగబట్టి చేసేదిదే. తులా రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులా రాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి 5 సంవత్సరాల పాటుగా రాజయోగం అయితే పట్టబోతుంది. ఈ 5 సంవత్సరాలు కూడా తులారాశి వారికి తిరుగుండదని చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పనిలోనే కలిసి వస్తుంది. అలానే వీరి మట్టిని పట్టుకున్న బంగారంగా మారుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. అయితే తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల మాత్రం ప్రమాదం పొంచి ఉంది. ఈ స్త్రీ మీపై పగపట్టి మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కాబట్టి స్త్రీ సంబంధిత వ్యవహారాల్లో మాత్రం తులారాశి వారు జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఈ స్త్రీ వల్ల మీరు చెయ్యని తప్పులకు నిందలు మోసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తులారాశి వారు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అలానే తులారాశికి సంబంధించి రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకి ఈ మాసం వ్యాపార పరంగా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. అలానే ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యాపారానికి సంబంధించిన స్థల సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాసంలో పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది. వ్యాపారం మార్పు చేయడానికి అనువైన ప్రదేశాలు లభించడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించిన వారు ఈ మాసంలో నూతన ఆదాయ మార్గాలు అయితే వెతుక్కోవడం జరుగుతుంది. అలానే వ్యాపారానికి సంబంధించి అభివృద్ధి కూడా అధికంగానే కనిపిస్తుంది. ఇక పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది స్త్రీల వల్ల మీకు రావాల్సిన ప్రాజెక్టులు రాకుండా ఆగిపోవడం జరుగుతుంది. అలానే పరిశ్రమల్లో చిన్న చిన్న వివాదాలు కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పారిశ్రామిక రంగంలో వ్యవహరించుకునేవారు మాత్రం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అయితే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం చాలా బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకి ఈ సమయం నుండి కూడా శ్రద్ధ, ఏకాగ్రత అనేది పెరుగుతుంది. అలానే కొన్ని ఉన్నతమైన లక్ష్యాలు అయితే ఏర్పాటు చేసుకొని వాటి గురించి నిరంతరం కష్టపడడం జరుగుతుంది. విద్య పరంగా మీరు కోరుకున్నటువంటి ఫలితాలు అనేవి పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎప్పుడూ కూడా ఎంతో చురుగ్గా దర్శనమిస్తారు. తల్లిదండ్రులపై అమితమైన ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. స్త్రీలకు విదేశాలకు వెళ్ళే అవకాశం అధికంగా కనిపిస్తుంది. వివాహం వల్ల కానీ లేదా విద్య ద్వారా లేదా మీ సంతానం వల్ల విదేశాలకు వెళ్ళవచ్చు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగానే లాభాన్ని తీసుకొస్తాయని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభం లభించడం వల్ల వ్యాపార పరంగా చేసినటువంటి రుణాలన్నింటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది. అలానే ఈ మాసంలో అధికంగా శుభవార్తలు కూడా ఎక్కువగా వింటారని చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యంగా కీళ్ళ నొప్పులతోని అలానే తలనొప్పితో బాధపడే వారికి ఈ మాసం కొంచెం చికాగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే కడుపు సంబంధిత వ్యాధులు కూడా కొంచెం అధికంగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం తులారాశి వారు అస్సలు అశ్రద్ధ చేయవద్దు. ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా తులారాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్లకు సంబంధించిన పనులన్నీ కూడా వేగంగానే ముందుకు వెళ్తాయి. ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో ఎక్కువగా వ్యక్తిగత విషయాలు చర్చించకపోవడమే మంచిది. పై స్థాయి అధికారులు స్త్రీల కింద వ్యవహరిస్తున్నట్లయితే అటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండడం మంచిది. అలానే స్త్రీ సంబంధిత వివాదాలు కూడా కొంచెం అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో అవసరానికి మించి సంభాషించడం మంచిది కాదు. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది.
కుటుంబ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు అధికంగా ఉంటారు. అంటే మీరు ఎంత చేసినప్పటికీ కూడా వారికి మీరు చేసిన సహాయాన్ని గుర్తుంచుకోకుండా మీరు చెయ్యని పనుల గురించి ఎక్కువగా ప్రస్తావించి మిమ్మల్ని బాధించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వారి గురించి ఎక్కువగా మాట్లాడుకోకపోవడమే మంచిది. వీలైనంత వరకు కూడా మీ బాధ్యతను మీరు నిర్వర్తించి తర్వాత వాటిని వారికే వదిలేయడం మంచిది. అంతేగాని ఎక్కువగా ఆలోచించినట్లయితే మానసిక ఆవేదన తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. సంతానం వివాహం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నిటిలో కూడా విజయవంతం సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఎవరైతే సంతానం కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో విజయవంతం అవుతాయి. తొందరలోనే సంతాన ప్రాప్తి అయితే కలగబోతుంది. వివాహం కావాల్సిన స్త్రీ పురుషుల వివాహ విషయంలో మాత్రం కొన్ని చికాకులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. నచ్చిన జీవిత భాగస్వామి దొరకకపోవడం లేదా ప్రేమ వివాహాలు సక్సెస్ అవ్వకపోవడం ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు అనుకూలంగానే ఉండబోతుంది. భారీ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది. ఫైనాన్స్ స్టాక్ మార్కెట్ల జోలికి వెళ్ళకపోవడం మంచిది. వాటిలో భారీ మొత్తంలో నష్టపోయే అవకాశం ఉంది. రాజకీయస్తులకి రాజకీయ పరంగా ప్రజాబలం అనేది పెరుగుతుంది. కానీ వ్యాపార పరంగా మాత్రం ధన నష్టం ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరికి ఉన్నటువంటి వ్యాపారాల్లో భారీ నష్టం వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే కొంతమంది వల్ల మోసపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి రాజకీయస్తులు అందరినీ ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. తులారాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకైతే డబ్బుకి ఎటువంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు. అలానే సమయంలో మంచి మంచి ప్రాజెక్టులు కూడా లభించడం జరుగుతుంది. కళారంగ పరంగా మిమ్మల్ని అవమానించిన వారందరికీ కూడా ఈ సమయంలో మీరు గుణపాఠం చెప్తారు. మిమ్మల్ని కాదు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పి మీతో మళ్ళీ సంబంధాలను కోరుకుంటారు. ఇక ఈ రాశికి సంబంధించి ఈ మాసంలో నూతన గృహ నిర్మాణ ప్రయత్నం కానీ లేదా కొనుగోలు ప్రయత్నం మాత్రం చాలా వేగవంతంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. అలానే స్థిరాస్తులు కూడా తేలికపాటి ప్రయత్నాలతోనే కొనుగోలు చేస్తారు. ఏవైతే అన్నదమ్ములకు మధ్య వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి వివాదాలు ఉన్నాయో వాటిలో మాత్రం కొంచెం అసహన ఫలితాలే కనిపిస్తున్నాయి. మరి కొంతకాలం అయితే ఎదురు చూడవలసి ఉంటుంది. ఈ రాశివారు ఎక్కువగా విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు. అలానే సంతానం యొక్క అభివృద్ధి కొరకు ఎక్కువగా కృషి చేస్తారని చెప్పుకోవచ్చు. తులా రాశివారు సోమవారం శివాలయ దర్శనాన్ని చేసుకుని శివుణ్ణి అభిషేకించుకోవడం ద్వారా ఏవైతే చిన్న చిన్న ఇంట్లో అశాంతులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఓకే అండి, తులా రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.